నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. లేవికాండం 26వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదను. మీరు పండుకొనున్నప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టాడు. ఆ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేసేదను. మీ దేశంలోనికి ఖడ్గము రాదు. హల్లెలూయా. ఈ చదువుకునే ఈ వాక్య భాగంలో మనము జాగ్రత్తగా పరిశీలిస్తే చక్కటి మాట ఇక్కడ మనం చదువుతున్నాము. నేను మీకు క్షేమమును కలుగజేసేదను. దేవుడు ఈరోజు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. నేను మీకు క్షేమాన్ని కలుగజేస్తా. ఈ రోజున మనిషికి క్షేమం అనేది కనబడుతున్నా. మరి పోయిన నెల ఇదే తారీఖున ఉన్నవాళ్ళు ఈ నెలలో ఇదే తారీఖున ఎవరు కూడా లేరు. నాకు తెలిసి నేను చూస్తే కొంతమంది దైవ సేవకులు సంజీవయ్య నగర్లో, అలాగే కొంతమంది యవనస్తులైన పిల్లలు మన పక్కనే ఉన్న పేటలో చనిపోయారు. చాలా అనారోగ్యంతో అన్ఎక్స్పెక్టెడ్గా, మరి వివిధ రకాల బాధల చేత అన్ఎక్స్పెక్టెడ్గా 30 సంవత్సరాల పిల్లలు, 35 సంవత్సరాల పిల్లలు ఏమంటే చాలా అనారోగ్యంతో చనిపోయారు. ప్రపంచంలో గడిచిన మాసమంతా మనం చూస్తున్నాం. ఈ మాసమంతా కూడా వారు కనుమరుగైపోయారు. క్షేమం లేదు. ఏమంటే మనిషికి క్షేమం అనేది కనబడుతున్నా ఎక్కడ కూడా. ఇప్పుడు మీరు టీవీలు పెట్టి చూస్తే బాంబు దాడులు, యుద్ధాలను గురించినటువంటి వాతావరణం, చాలా రకాల వార్తలను మీరు వింటున్నారు. మనిషికి ఎక్కడ కూడా క్షేమం కరువైపోయింది. క్షేమం కనబడతలేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేను మీకు క్షేమమును కలుగజేస్తాను. హల్లెలూయా. నేను మీకు క్షేమాన్ని కలుగజేస్తా. మీరు క్షేమంగా ఉండటానికి నేను సహాయం చేస్తా. నేను సహాయం చేయగలిగిన దేవుడను, నేను మీకు క్షేమాన్ని ఇచ్చేవాడను అని అంటున్నాడండి. మనిషికి డబ్బు క్షేమం ఇవ్వలేకపోవచ్చేమో. ఏమంటే మనిషికి పదవి క్షేమాన్ని ఇవ్వదు. మనిషికి అధికారము క్షేమాన్ని ఇవ్వదు. ఏమంటే మనిషికి తను పెట్టుకున్నవేవి కూడా తనకి క్షేమాన్ని ఇవ్వటం లేదు ఈ రోజుల్లో. కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు, మీకు ఏది ఇవ్వదు కానీ నేను మీకు క్షేమాన్ని ఇస్తాను. నేను మీకు క్షేమాన్ని ఇస్తా. ఆయన మనకు క్షేమాన్ని ఇచ్చేవాడు. ఆయన మనకి క్షేమాన్ని కలుగు చేసేవాడు ఆయన. యోబు గ్రంథం చూడండి, 5వ అధ్యాయం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో, అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దుఃఖపడు వారినంట దేవుడు క్షేమానికి లేవనెత్తుతాడు. అంటే క్షేమంగా ఉండేటట్టుగా దేవుడు పైకి తీసుకొస్తాడు. దేవుడు క్షేమాన్ని ఇచ్చేవాడు. మన దేవుడు క్షేమానికి పైకి లేవనెత్తుతాడు ఆయన. అందుకే 121వ కీర్తనలో ఉండిద్ది, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను, నీ ఎడం ప్రక్కన ఎంతమంది పడినను ఆయన నీకు క్షేమాన్ని ఇచ్చేవాడు. ఏ దుష్టుడు కూడా నిన్ను ఏమీ చేయడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవుడు అలాగున్న మనల్ని కాపాడుతూ ఉంటాడు. దేవుడు మనల్ని అలాగున్న భద్రపరుస్తూ మనకి క్షేమాన్ని ఇచ్చి, దీనులను ఉన్నత స్థలంలో ఉంచి దుఃఖపడు వారిని క్షేమానికి ఇచ్చేవాడు. అందుకే ఆయన ఇక్కడ అంటున్నాడు, నేను నీకు క్షేమాన్ని ఇస్తా. ఈ లోకంలో మనిషికి క్షేమం ఇచ్చేది ఏది కూడా లేదు. మనిషికి క్షేమాన్ని ఇచ్చేది ఏది లేదు. హాస్పిటల్ క్షేమం ఇచ్చింది అనుకున్నాం, కానీ ఆ హాస్పిటల్ మనిషికి క్షేమం ఇవ్వటంలా. మందులు మనిషికి క్షేమాన్ని ఇస్తాయి అనుకుంటున్నాం, కానీ ఆ మందులు క్షేమాన్ని ఇవ్వటంలా మనిషికి. ఏమంటే బయట మనిషికి సంపాదన, పనులు క్షేమాన్ని ఇస్తాయి అనుకుంటున్నారు, కానీ ఆ పనులు, ఆ సంపాదనలు ఏవి కూడా మనిషికి క్షేమాన్ని ఇవ్వటంలా. ఏది కూడా ఎక్కడ కూడా మనిషికి క్షేమం అనేది కనబడుతుందా? ఈ క్షేమము కనబడని పరిస్థితుల్లో ఆయన మాట్లాడుతున్నాడు. మనం ఆరాధించే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేను మీకు క్షేమాన్ని కలుగజేస్తాను. హల్లెలూయా. ఒక డాక్టర్ మాట చెప్పలేడండి. ఒక మెడికల్ షాప్ వ్యక్తి మాట చెప్పలేడండి. ఏమంటే ఒక బయట ఉన్నటువంటి ఏ మాస్టర్స్ కానీ
బయట ఉన్నటువంటి ఏ ప్రజలు కూడా, ఏ అధికారులు కూడా నేను మీకు క్షేమాన్ని ఇస్తాను, నేను మిమ్మల్ని క్షేమంగా కాపాడుతాను అని చెప్పేవారు ఈ రోజుల్లో మనం చూడలేం. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను మీకు క్షేమాన్ని కలుగజేస్తా, నేను మీకు క్షేమాన్ని కలుగజేస్తా. ఒకసారి బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తు దేశం నుంచి నడిపించుకుంటూ తీసుకుని వచ్చినప్పుడు మార్గ మధ్యంలో ఇంకా చాలా ఇశ్రాయేలు ప్రజలకి ఆ దేశానికి, కనాను దేశానికి చాలా దగ్గరలోకి వెళ్ళిపోయారు. కొంతమంది వేగులు వారిని మోషే భక్తుడు పంపించాడు. వారిలో కాలేబు, యెహోషువలు కూడా ఉన్నారు. వాళ్ళు వెళ్ళి ఒక మంచి సమాచారం తీసుకొచ్చారు. అందరూ కూడా బాధపడేటువంటి, ఏడ్చేటువంటి సమాచారం తీసుకొని వస్తే మిగతా వాళ్ళలాగా ఈ కాలేబు, యెహోషువలు సమాచారం అలా తీసుకురారా. వారు ఎలా తెచ్చారంటే, మనము తప్పకుండా దేశాన్ని జయిస్తాము అని చెప్పి మంచి సమాచారాన్ని చెప్పారు. అక్కడ కాలేబు గారి గురించి ఒక మంచి మాట ఉండిద్ది. మీరు చూసినట్లయితే యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనంలో, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, 8 నుంచి చూడండి, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరుల జనుల హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండును అనెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేశాన్ని వేగు చూసుటకు వెళ్ళినటువంటి వాళ్ళు మోషే దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ సమాచారం వేరేగా ఉంది. ఆ 7వ వచనం గురించి మీరు చదువుకుంటే వాళ్ళు వేరే సమాచారం, చెడ్డ సమాచారం తీసుకొస్తే, నేను మాత్రం అలాంటి సమాచారం తేలా. కొంతమంది సమాచారం జనుల హృదయాలు కరుగజేసిందంట, చేసింది. కానీ నేను తెచ్చిన సమాచారం జనుల హృదయాలు సంతోషించేటట్టుగా చేసింది. ఏమండి, నిండు మనసుతో నేను దేవుడిని అనుసరించి ఆరాధించాను కాబట్టి ఆయన నాకు క్షేమాన్ని విస్తరింపచేశాడు. ఆయన నేను అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని కూడా నాకు నిశ్చయంగా ఇచ్చాడు. మంచి మాట అంటున్నాడు కాలేబు గారు, చక్కటి మాటని ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేను అడుగుపెట్టిన స్థలమల్లా నిశ్చయముగా నాకు, నా సంతానానికి స్వాస్యమవుతుందని దేవుడు చెప్పాడు. క్షేమంగా ఉంటాం ఆ స్థలాల్లో అని చెప్పి దేవుడు చెప్పాడు. మోషే భక్తుడి ద్వారా దేవుడు నాకు ఆ స్థితిని, ఆ స్థాయిని దేవుడు ఇచ్చాడు అని చెప్పి ఆయన మంచి మాట మాట్లాడుతున్నాడు. నేను అడుగుపెట్టు స్థలంలో నిశ్చయముగా నా సంతానం సంతోషంగా, క్షేమంగా ఉండిద్దని చెప్పారు. హల్లెలూయా. క్షేమాన్ని తన బిడ్డలకు ఇచ్చేవాడు మన దేవుడు. కాబట్టి తన బిడ్డలు క్షేమంగా ఉండాలని కోరుకునేవాడు మన దేవుడు. ఈరోజు ఇక్కడున్న మనమందరం కూడా క్షేమంగా ఉండాలని కోరుకునేవాడు, క్షేమంగా ఉండాలని కోరుకునేవాడు. కాబట్టి మన దేవుడు క్షేమం ఇచ్చేవాడైతే మరి మనం ఏం చేయాలి ఆ క్షేమాన్ని పొందుకోవటానికి? ఒక 3 విషయాలు మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుని మనం ముగించుకుందాం. బల్ల కార్యక్రమం ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడు క్షేమాన్ని ఇవ్వాలంటే మనం ఏం చేయాలో మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్ము నేలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. హల్లెలూయా. ఒకటి, మీకు క్షేమం కలగాలంటే ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే, మీరు మీ దేవుడైన యెహోవాను అనుసరించాలి. ఈ రోజున మనము క్షేమంగా ఉండాలంటే, మన పిల్లలు క్షేమంగా ఉండాలంటే, రాబో తరం వారు క్షేమంగా ఉండాలంటే, ప్రస్తుతం ఉన్న తరము వారు క్షేమంగా ఉండాలంటే వాక్య భాగం చెప్తుంది, మీ దేవుణ్ణి మీరు అనుసరించాలి. మీ దేవుడైన యెహోవాను మీరు అనుసరించాలి. ఆయనను అనుసరించిన వారికి క్షేమాన్ని ఇచ్చేవాడు. ఎవరైనా ఆయన అనుసరిస్తున్నారండి? ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైనా ఆయనను అనుసరిస్తున్నారా? దేవుణ్ణి అనుసరించే వారికి క్షేమము. ఒక బిడ్డని తండ్రి నడిపిస్తున్నప్పుడు ఆ తండ్రిని అనుసరిస్తూ నడిస్తే ఆ బిడ్డ, ఆ తండ్రి నడిచినట్టుగా నడిస్తే ఆ బిడ్డ తండ్రిలాగా ఉంటాడు. ఆ బిడ్డ ఏమంటే ఒక
బిడ్డని చేత్తో పట్టుకొని తండ్రి రోడ్డు మీద నడుస్తూ ఉంటే తన చెయ్యి ఆ బిడ్డ చేతిలో, ఆయన చేతిలో ఆ బిడ్డ చెయ్యి ఉన్నంత వరకు, ఆ తండ్రి చేతిలో ఆ బిడ్డ చెయ్యి ఉన్నంత వరకు ఆ రోడ్డు మీద ఎన్ని గొంతులు వచ్చినా వాడు పడిపోడు ఆ బిడ్డ. ఏమంటే ఎంత పెద్ద కాలమ పారుతున్నా తండ్రి చేతిలో ఆ బిడ్డ చెయ్యి ఉంది కాబట్టి వాడు తండ్రిని అనుసరిస్తూ నడుస్తున్నాడు కాబట్టి ఎంత పెద్ద కాలవ ఉన్నా, ఎంత పెద్ద నీళ్లు ప్రవహిస్తున్నా, ఎంత పెద్ద గుంటలు వచ్చినా తండ్రి చేతిలో ఆ బిడ్డ హస్తం ఉంది కాబట్టి దాటుకుంటా క్షేమంగా నడుచుకుంటూ వెళ్తాడు. అదే తండ్రి ముందు వెళ్తా వెనకాలరే నువ్వు నన్ను ఫాలో వచ్చే అని చెప్పానంటే ఏమండి ఆ వెనకాల వెళ్తున్న ఆ బిడ్డకి చెయ్యి తన చేతుల్లో లేదు, తండ్రి చేతిలో లేదు చెయ్యి. ఆ బిడ్డ ఎక్కడైనా ఏ గొంతులైనా పడిపోవచ్చు, ఎలాగైనా సరే జారిపోవచ్చు. కాబట్టి దేవుణ్ణి అనుసరిస్తే ఈ రోజున మనము మన కుటుంబం దేవుణ్ణి అనుసరించగలిగితే ఆయనను అనుసరించు వారు క్షేమంగా ఉంటారు. దేవుడు వారికి క్షేమాన్ని ఇచ్చేవాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలందరికీ సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు, మీరు కానీ మీ రాజు కానీ మీ పిల్లలు కానీ మీ తరములో ఉన్న వారందరూ కూడా, రాబో తరములో ఉన్న వారందరూ కూడా, ఈ రోజున మీరు కొత్త రాజును పెట్టుకున్నారు. ఆ రాజు కూడా దేవుణ్ణి అనుసరించగలిగితే ఆయనను అనుసరించు వారికి ఆయన ఎల్లప్పుడూ క్షేమాన్ని కలుగజేసేవాడు, క్షేమాన్ని ఇచ్చేవాడు. మీకు క్షేమం కలుగుతుంది. ఎంత చక్కటి మాట చూడండి. మీకు క్షేమం కావాలా? మీకు క్షేమం కావాలంటే మీరు ఆయన అనుసరించండి. మీకు క్షేమం కావాలా? దేవుని వైపు చూడండి. మీకు క్షేమం కావాలా? ఆయన యొద్దకు రండి. ఆయన మీకు క్షేమాన్ని ఇస్తాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనంలో ఉండిద్ది. 5:29 వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లుగా వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించిన మనస్సు వారికి ఉండిన మేలు. క్షేమం కలిగేటట్టుగా ఏమంటే వారికి వారి సంతానానికి నిత్యము క్షేమం కలిగేటట్టుగా నా ఆజ్ఞలు అనుసరించు మనస్సు వారికి ఉంటే అంత మేలు అంటున్నాడు ఆయన. నా ఆజ్ఞలు అనుసరిస్తే, నేను చెప్పినట్టుగా నడిస్తే ఎంత మేలు నా బిడ్డలకి, ఎంత ఆశీర్వాదం నా బిడ్డలకి, ఎంత దీవెన నా బిడ్డలకి అని చెప్పి ఈ రోజున దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నిజమేనంటే మనకి మేలండి, మన సంతానానికి మేలండి, మన కుటుంబానికి మేలండి. ఆయనను అనుసరిస్తే ఆయన వద్దకు రాగలిగితే ఆయన మనకి మేలు చేసేవాడు, మనకు క్షేమాన్ని, నిత్యము క్షేమాన్ని ఇచ్చేవాడు. నిత్యము కూడా మనకు, మన కుటుంబానికి, మన సంతతికి క్షేమాన్ని ఇచ్చేవాడు. నిత్యము క్షేమంగా ఉంటాం. ఒక మనిషి రోడ్డు మీద వెళ్తున్నాడు, వెనకాల నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా అతను చక్కగానే వెళ్తున్నాడు, కానీ తెలియని రీతిగా ఒక వాహనం వచ్చి గుద్దేసింది, చచ్చిపోయాడు. క్షేమం లేదు మనిషికి రోడ్డు మీద. ఏమండి, పక్క లైన్లో వెళ్తుంది బండి, పెద్ద హైవే మీద ఒక పక్క లైన్లో వెళ్తుంది పెద్ద కారు. ఎట్లా ఊడిపోయిందో తెలియదు, టైర్ ఊడిపోయింది. ఆ చివరి నుంచి పల్టీలు కొట్టుకుంటూ వస్తుంది. ఈ పక్క లైన్లో, ఆ హైవేలో యువతల పక్క లైన్లో భార్యాభర్తలు చేతులు కట్టుకుని నడుచుకుంటూ వెళ్తుంటే ఆ హైవే మీద ఎగురుకుంటూ ఆ స్పీడ్లో వస్తున్న ఆ టైర్, ఊడిపోయిన టైరు వచ్చి యువతలో ఉన్న ఈయనకి కొట్టి వెళ్ళిపోతే ఆ దెబ్బకి ఆయన రోడ్డు మీద పడిపోయి చచ్చిపోయాడు. అటెక్కడో వెళ్తున్న బండి, మనిషి ఇటువైపు వెళ్తా ఉన్నాడు. వాళ్ళు బాగానే వెళ్తున్నారు, బండ్లు లేని ప్రదేశాల్లో వాళ్ళు వెళ్తున్నారు, కానీ క్షేమం లేదు. మనిషికి క్షేమం లేదు ఎక్కడ కూడా. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి భయంకరమైనటువంటి సంభవాలు జరిగేటువంటి ప్రదేశాలలో నివసిస్తున్న మనందరికీ, మన కుటుంబాలకి ఆయన క్షేమాన్ని ఇచ్చేవాడు. ఆయన క్షేమాన్ని మనం పొందుకోవాలంటే ఈ రోజున మనం దేవుణ్ణి అనుసరించాలి, దేవుని మందిరాన్ని అనుసరించాలి, దేవుని సన్నిధిని అనుసరించాలి. అందుకే మీరు దేవుని సన్నిధిని వెతకండి అని కీర్తనకారుడు అంటారు. మీరందరూ ఆయన సన్నిధిని నిత్యము వెతకండి, ఆయన సన్నిధిలోనికి మీరు రండి, ఆయన సన్నిధిలో మీరు ఉండండి. మీరు జాగ్రత్తగా చూడండి. దేవుని సన్నిధిలో ఉండే బిడ్డలకి, అంటే దేవుని సన్నిధికి వచ్చే బిడ్డలకి, ఆ బయట ఉన్నటువంటి వారికి తేడా చూస్తే ఆయన ఎప్పుడు తన బిడ్డల్ని కాపలా కాస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన కునుకుడు, ఆయన నిద్రపోడు. వాళ్ళకి ఏ ప్రమాదం రానివ్వకుండా, వాళ్ళకి ఏ సమస్య రాకుండా, ఏ శోధన రాకుండా దేవుడు కునుకోకుండా కాపాడుతుంటాడు. దేవుడు వారిని నడిపిస్తూ ఉంటాడు, వాళ్ళ వెళ్ళే మార్గాన్ని సరళం చేస్తూ ఉంటాడు. దేవుడు వారికి తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటాడు.
ఒకసారి ఒక రాజుగారు ఒక దేశంలో తన తర్వాత తన కుమారుని రాజును చేయాలని ఆశపడ్డాడు. తన తర్వాత తన కుమారుని రాజును చేయాలి. యువరాజు. ఈ టైంలో ఆ దేశంలో ఒక ఆచారం ఉంది. ఆ దేశంలో ఒక ఆచారం ఉంది ఏంటంటే, రాజు అవ్వాలనుకున్నవాడు ఎవరైనా సరే వాళ్ళ దేశంలో చిమ్మ చీకట్లో, కట్టిక చీకట్లో, ఆ రోజుల్లో కరెంట్లు ఉండవు కదా, మనలాగా లైట్ పోల్స్ అవి ఉండవు కదా, రాజు అవ్వాలనుకునేవాడు ఎవడైనా సరే భయంకరమైన అడవి ఉంది అక్కడ వాళ్ళ దేశంలో. ఆ అడవిలో ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళి, ఆ చివరి నుంచి ఈ చివరికి మరలా నడుచుకుంటూ రావాలి. ఆ అడవిలో భయంకరమైన విషపురుగులు ఉన్నాయి, ఖడ్గమృగాలు ఉన్నాయి. ఆ అడవిలో చాలా భయంకరమైనటువంటి జంతువులు ఉన్నవి. అవి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి వాటిని తప్పించుకొని వెళ్ళి మరలా వాటిని తప్పించుకొని రావాలి. అలా వచ్చిన వాడికి రాజ్యాన్ని పట్టాభిషేకం చేస్తామని చెప్పి ఒక ఆచారం ఉంది అక్కడ. కాబట్టి ఇప్పుడు ఈ సుకుమారంగా పెరిగాడు ఈ రాజకుమారుడు. ఈ తండ్రికేమో పిల్లోడిని పంపించాలంటే, పిల్లోడు కదా, సొంత బిడ్డ కదా, ఒక మంచి ప్రేమ అనురాగం ఆ బిడ్డ మీద ఉంది. వాడు వెళ్తాడో లేదో, వాడు క్షేమంగా అక్కడికి వెళ్తాడో లేదో అని చెప్పి ఎంతో భయంగానే ఉన్నా, కానీ రాజ్యం కావాలంటే ఖచ్చితంగా వెళ్ళి చేయాలి, వెళ్ళి రావాల్సి ఉంది అని చెప్పి సరేనని చెప్పి తమ్ముడికి ఆ బిడ్డకి అన్ని జాగ్రత్తలు చెప్పి, ఆ కుమారునికి అన్ని విషయాలు చెప్పి ఒక పెద్ద ఖడ్గాని ఆ బిడ్డ చేతికి ఇచ్చి, నానా జాగ్రత్తగా వెళ్ళు, చిమ్మ చీకటి, రోడ్డు కనబడదు, నువ్వు ఎదురుగానే వెళ్ళిపో, మరలా ఎదురుగా రా, మధ్యలో అలికిళ్ళు వస్తాయి, సౌండ్లు వస్తాయి, గొడవలు వినబడతాయి. ఆ తండ్రి చెప్తున్నాడు, మధ్యలో సౌండ్లు వినబడతాయి, ఆ గొడవలు వినబడతాయి, పాముల సౌండ్లు రావచ్చు, సింహాల సౌండ్లు రావచ్చు, నక్కల తోడేల యొక్క అరుపులు వినబడవచ్చు. ఎన్ని వచ్చినా సరే నువ్వు భయపడద్దయ్యా, నువ్వు వెళ్ళి మళ్ళా క్షేమంగా రాని ఒక దివిటిని కాగడానిచ్చి, ఒక ఖడ్గాన్నిచ్చి ఆ తండ్రి పంపించాడంట. అన్ని జాగ్రత్తలు చెప్పి ఆ తండ్రి ఆ కుమారుని పంపించి, ఆ తండ్రి అక్కడ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఆ బిడ్డ ఎప్పుడు వస్తాడు అని. వెళ్ళారు, ఆ బిడ్డ వెళ్ళాడు. మార్గ మధ్యంలో చాలా గొడవ, పెద్ద సౌండ్లు వస్తున్నాయి, పులులు అరుస్తున్నాయి, సింహాలు గాండ్రిస్తున్నాయి, ఏమంటే ఖడ్గ మృగాలు అన్నీ కూడా కేకలు వేస్తున్నాయి, సౌండ్లు వినబడుతున్నాయి అతనికి, కానీ కంటికి కనబడతలా, చిమ్మ చీకటి చుట్టూ కూడా. సరే, ఎంతో బాధ. ఎట్టగైతే మా చివరికి వెళ్ళాడు, మరలా ఆ చివరి నుంచి రావటం ప్రారంభించాడు. మరలా ఆ చివరి నుంచి ఆ పట్టణంలోనికి రావడానికి ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాడు. అరుపులు వినబడుతున్నాయి. ఒక పక్క భయపడుతున్నాడు ఈ బిడ్డ, ఒక పక్క కంగారు పడుతున్నాడు ఈ బిడ్డ. కానీ వెళ్ళాలి, తప్పదు కదా. ఆ ఖడ్గం అంతే పట్టుకొని చాలా వణుకుతూ, చాలా భయంతో ప్రయాణం చేసుకుంటూ నడుచుకుంటూ వస్తుంటే ఎవరో ఒక వ్యక్తి ఆ బిడ్డకు ముందుగా వెళ్తున్నాడట. అది పసిగట్టాడు ఈ బిడ్డ. ఎవరో తెలీదు, ఎవరో ఒక వ్యక్తి ఆ బిడ్డకి ముందుగా వెళ్తున్నట్టుగా ఈ బిడ్డ కనుక్కున్నాడు. ఏదో అలికిడి వచ్చింది. వెంటనే ఆ కాగడానికి కొంచెం పైకెత్తి చూస్తే ఎదురుగా ఎవరున్నారు తెలుసా? వాళ్ళ నాన్నగారు ఉన్నారంట. హల్లెలూయా! వాళ్ళ నాన్నగారు ఎదురుగా ఉన్నారంట. వాళ్ళ నాన్నగారు ఎదురుగా ఉండి ఆ నాన్నగారు అంటున్నారు, నాయనా జాగ్రత్తగా రా. అదేందన్నా నువ్వు ఇక్కడున్నావు, ఇంట్లో ఉండాలి కదా, ఎట్లా వచ్చావు? నాకంటే ముందుగా ఎప్పుడు వచ్చావు? నేను వచ్చేవాడిని కదా నాన్న అని చెప్పి ఆ తండ్రికి వెళ్ళి చూసి మాట్లాడుతూ ఉంటే, ఆ తండ్రి చేతిలో ఉన్న కత్తికి ఏమైందో తెలుసా? బాగా రక్తము కారుతా ఉన్నదండి. నువ్వు దేనికి వచ్చావు నానా, ఎందుకు వచ్చావు నానా అని చెప్పి ఆ తండ్రిని ఆ బిడ్డ అడుగుతుంటే, ఆ తండ్రి, నానా నువ్వు క్షేమంగా ఉండాలి, నీ క్షేమం కోసం నువ్వు బాగుండాలని నీకు ముందుగా నేను వస్తూ మార్గ మధ్యంలో పులులు అడ్డొచ్చాయి, సింహాలు అడ్డొచ్చాయి, మార్గ మధ్యంలో నక్కలు అడ్డొచ్చాయి, తోడేళ్ళు అడ్డొచ్చాయి, పాములు వచ్చాయి, వాటన్నిటిని సంహరించుకుంటూ నీకు మార్గాన్ని సిద్ధపరుస్తూ వచ్చాను. హల్లెలూయా! ఎంత మంచి తండ్రో చూడండి ఆ తండ్రి. నువ్వు నన్ను అనుసరిస్తూ నడిచావు కాబట్టే ఈ చివరి వరకు కూడా, ఇప్పటి వరకు కూడా నీకు ఏది హాని తలపెట్టలేదు. రోడ్లో మధ్యలో ఖడ్గమృగాలు నిన్ను హాని చేయాలని చూశాయి, నక్కలు తోడేలు నిన్ను బంధించాలని, ఇబ్బంది పెట్టాలని చూశాయి. నీ మీదకి పొంచి అవి వస్తుంటే గమనించి వాటన్నిటిని కూడా నేను సంహరించుకుంటూ వచ్చాను నానా అని ఆ తండ్రి చెప్తున్నాడు. తండ్రి ప్రేమ చూడండి. వాక్య భాగం ఇక్కడ చెప్తుంది ఏంటంటే, మీరు గనుక నా వైపు చూస్తే, నా వైపు తిరగగలిగితే, ఆయన వైపు తిరిగిన వారికి, ఆయన ఆజ్ఞలను అనుసరించు వారికి అలాంటి మనసు కనుక మనకుంటే మేలు,
మనందరికీ క్షేమం కలుగుతుంది. మనకే కాదు, మన పిల్లలకి క్షేమం కలుగుతుంది. నేను వారికిని వారి పిల్లలకును క్షేమం ఇచ్చేవాడను అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్షేమాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు పిల్లారా. కాబట్టి ఒకటి, దేవుడిని అనుసరించాలి. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయనను అనుసరించాలి, ఆయనను అనుసరించాలి. ఆయన మనకి క్షేమాన్ని ఇచ్చేవాడు. మన ముందున్నటువంటి వాడు ఆయన. కాబట్టి మన ముందు ఏమీ లేవేమో, కానీ మన ముందు జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. ఆ దేవాతి దేవుడిని అనుసరించగలిగితే ఆయన మనకి క్షేమాన్ని ఇచ్చేవాడు, క్షేమాన్ని ఇచ్చేవాడు. రెండవదిగా చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనం చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనం. న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును. ఇక్కడ చూడండి, రెండవదిగా నీకు క్షేమం వచ్చేది ఎప్పుడంటే న్యాయంగా నువ్వు తీర్పు తీర్చినప్పుడు, నీ తీర్పు న్యాయంగా ఉన్నప్పుడు, నువ్వు న్యాయం పక్షంగా నిలబడినప్పుడు, నువ్వు న్యాయమైన తీర్పును తీర్చినప్పుడు నీకు క్షేమాన్ని ఇచ్చేవాడు మన దేవుడు, నీకు క్షేమాన్ని ఇచ్చేవాడు మన దేవుడు. మనం తీర్చే తీర్పు మన ఇంట్లో, ఏమంటే మన పిల్లలకి మనం తీర్చే తీర్పు, మన బంధువులకు మనం తీర్చే తీర్పు, మన కుటుంబీకులకు మనం తీర్చే తీర్పు, లేదా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మనం తీర్చే తీర్పు న్యాయంగా ఉండాలి. రెండు మనసులు గాయపడేటట్టుగా ఉండకూడదు, రెండు కుటుంబాలు కొట్టుకొని సచ్చేటట్టుగా ఉండకూడదు మన తీర్పు. ఏమండి, రెండు కుటుంబాలు పాడైపోయేటట్టుగా ఉండకూడదు మన తీర్పు. మన మాటలు ఎలా ఉండాలి? మన మాటలు ఎలా ఉండాలంటే న్యాయంగా తీర్పు తీర్చాలి. న్యాయముగా తీర్పు తీర్చు వారికి ఆయన మేలు చేసేవాడే కాదు, క్షేమాన్ని కూడా దేవుడు వారి మీదకి ఇస్తాడు. అట్టి వారి మీదకి దీవెన వస్తుంది, అట్టి వారికి క్షేమకరమైన దీవెన వస్తుంది. వారు క్షేమంగా ఉంటారు. క్షేమం రావాలంటే నీ తీర్పు న్యాయంగా ఉండాలి. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు కనుక మీరు చూసినట్లయితే అక్కడ ఉండేది, తీర్పు తీర్చు మనుషుడా, మీరు తీర్పు తీర్చుకునే అని అంటాడు ఆయన. యేసయ్య అంటాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు ఎవరిని గురించి మీరు తీర్పు తీర్చకండి. ఎందుకంటే మీరు తీర్పు తీర్చితే మిమ్మల్ని గురించి ఇంకొకరు తీర్పు తీర్చాల్సి వచ్చింది. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మల్ని గురించి కూడా తీర్పు తీర్చబడుతుంది. కాబట్టి మీరు కొలతతోనే మీకు కొలవబడుతుంది. కాబట్టి ముందు మీ కంటిలో ఉన్న దూలాన్ని మీరు తీసుకొని తర్వాత మీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూసుకోండి అని చెప్పనంటాడు ఆయన. కాబట్టి మీరు తీర్పు తీర్చకండి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు. ఒకవేళ మీకు తీర్పు తీర్చే పరిస్థితి వస్తే మీరు తీర్చే తీర్పు న్యాయంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. ఆ అవతల వ్యక్తికి న్యాయంగా ఉండాలి, న్యాయం పక్షంగా నిలబడాలి, న్యాయయుక్తమైనదిగా ఉండాలి. మీ మాటలు న్యాయంగా ఉండాలి, మీ మాటలు చాలా న్యాయపరమైనవిగా ఉండాలి. ఇద్దరు వ్యక్తులు కలిసేటట్టుగా ఉండాలి, రెండు కుటుంబాలు కలిసేటట్టుగా ఉండాలి. ఏమండి, రెండు మాటలు కలిసేటట్టుగా ఉండాలి. న్యాయంగా మనము మాట్లాడాలి. మన తీర్పు కూడా న్యాయయుక్తమైనదిగా ఉండాలి. యోహాను సువార్త ఒకసారి మీ బైబిల్ చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం కనుక మీరు చూసినట్లయితే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన అంటున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, తీర్పులోనికి రాక నేను వాడిని తప్పిస్తాను. తీర్పు అనేది అతని మీదకి రాకుండా, తీర్పు అనేది అతని మీద పెత్తనం చేయకుండా, అతన్ని ఏలకుండా నేను అతన్ని తప్పిస్తా, నిత్య జీవాన్ని ఇస్తా. కాబట్టి తీర్పు అనేది మన మీదకి రాకుండా ఉండాలంటే ఏదైనా సందర్భంలో మన మాటలు కానీ మన తీర్పు కానీ ఎట్లా ఉండాలంటే న్యాయం పక్షంగా ఉండాలి. న్యాయముగా తీర్పు తీర్చు వారి మీదకి క్షేమకరమైన దీవెన వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. తీర్పు ఆయన తీర్చేవాడండి, ఆయన తీర్చేవాడు. బైబిల్లో బెల్షెజర్ అనే ఒక ఆయన ఉన్నాడు. యెరూషలేము నుండి తీసుకొచ్చిన గిన్నెల్లో, యెరూషలేము నుండి దోచుకుని వచ్చిన మందిరంలో ఉన్న గిన్నెలు, ఆ బల్ల ఇచ్చేటువంటి గిన్నెలు, రొట్టెలు పెట్టుకునే పాత్రలు, ఏమండి పరిశుద్ధ దేవాలయంలో ఉండవలసిన ఆ సామాగ్రిలో తన దేశానికి తెచ్చుకొని ఆ బంగారపు పాత్రలో, ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడిన పాత్రలలో మద్యం పోసుకొని తను, ఏమండి తన అంతఃపురంలో వాళ్ళందరికీ కూడా స్నేహితులకి బంధువులను పిలిచి మద్యం పోసుకొని తాగుతున్నారు, పానం చేస్తున్నారు. దేవుని కోపం అతని మీదకి వచ్చింది. గోడ మీద అతను ఒక చెయ్యి వచ్చి, చేతి సహాయం లేకుండానే ఒక హస్తం వచ్చి ఒక మాట రాసి వెళ్ళిపోయింది. ఆ మాట అతనికి అర్థం కాల.
ఎవరు ఈ మాటకి భావానికి తెలియజేస్తారు? ఎవరు ఈ మాటను చదివి వినిపిస్తారు? ప్రచారం చేసి అంతా అడిగినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. కల్దీల భాష తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పట్లేదు, శకును గాండ్రు ఎవరు చెప్పట్లేదు. అక్కడ ఆ దేశంలో దానియేలు వారికి కనబడ్డారు. దానియేలు వచ్చి చెప్తున్నాడు, రాజుకు బెల్షజరు, దేవుడు నీ లెక్క చూశాడయ్యా. అక్కడ అంటున్నాడు, మెన్నే మెన్నే టేకుల్ ఓ పారిసిన్. ఈ వాక్య భావం ఏమనగా మెన్నే అనగా దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాడు. నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూసి దేవుడు దాన్ని ముగించాడు. నీ లెక్క అయిపోయింది, నీ తీర్పు అయిపోయింది. నీ మీదకి ఎంత భయంకరమైన తీర్పు వస్తుందో నీకు అర్థం కావట్లేదు. ఆయన లెక్క పూర్తి చేశాడు నీ విషయంలో. ఫెర్రెస్ టేకెల్ అనగా త్రాసులో నిన్ను తూస్తే నువ్వు చాలా తక్కువ వాడివిగా కనపడ్డావు. నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగించబడి మాదీలకు పార్సీలకు వెళ్ళిపోతుంది అని చెప్పి ఒక భయంకరమైన సత్యం, అందులో నిమిడి ఉన్నటువంటి మర్మాన్ని దానియేలు చెప్తే రాజుగారు భయపడిపోయాడండి. రాజుగారు భయపడిపోయారు. లెక్క తేలిపోయింది అతని జీవితంలో. అతని మీదకి తీర్పు వచ్చేసింది. కాబట్టి పిల్లరా, మనము న్యాయము పక్షంగా ఉండాలి. మన తీర్పు చాలా న్యాయంగా ఉంటే న్యాయమైన తీర్పు తీర్చు వారికి మన దేవుడు ఎప్పుడు కూడా క్షేమాన్ని కలుగజేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్షేమం ఇచ్చే దేవుడు. ఇంకా చాలా రెఫరెన్సులు ఉన్నాయి, కానీ ఇప్పుడు సమయం లేదు చదవటానికి. చూడండి 72వ కీర్తన, మీ బైబిల్ నుంచి 72వ కీర్తన 15వ వచనం చూడండి. 72వ కీర్తన 15వ వచనం. అతడు చిరంజీవి యగును, షేబా బంగారం అతనికి ఇయ్యబడును, అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. ఏమండి, క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నారంట. కాబట్టి ఇప్పుడు క్షేమం రావాలంటే నిత్యము నువ్వు ప్రార్థనలో గడపాలి. ఈ సత్యం ఎవరికి తెలియట్లా. నేను అప్పుడప్పుడు కొన్ని చూస్తూ ఉంటే, చర్చిల కాడికి వెళ్తున్నప్పుడు, కొన్ని మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు, నన్ను పిలుస్తున్నప్పుడు, లేదా ఆన్లైన్లో నేను చూస్తున్నప్పుడు 21 రోజుల మనోహర పండుగలు, 20 రోజుల ఉపవాస పండుగలు, 40 రోజుల ఉపవాస పండుగలు, 7 రోజుల ఉపవాస పండుగలు, 3 రోజుల ఉపవాస పండుగలు. దేనికోసం పెడుతున్నారండి ఆ పండుగలు? అన్ని రోజులు ఎందుకు పెడుతున్నారు ఆ పాస్టర్ గారులు, ఆ సంఘాలు? దేనికోసం పెడుతున్నారు తెలుసా? సంఘము, సంఘ బిడ్డలు క్షేమంగా ఉండాలని. హల్లెలూయా. ఆ ప్రార్థనలు ఎందుకు పెడుతున్నారు అన్ని రోజులు? ఏమంటే ఈ ప్రార్థనలు దేనికి పెడుతున్నారు? ఆదివారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, ఏమంటే ఉపవాస కూడిక, బల్లారాధన కూడిక, ఏమంటే కృతజ్ఞత కూడిక, ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు ఈ ప్రార్థనలు? అంటే మనము క్షేమంగా ఉండాలని, మన కుటుంబము క్షేమంగా ఉండాలని. ఇక్కడ వాక్య భాగం చెప్తుంది, ఈ ప్రార్థన నీకు క్షేమాన్ని ఇస్తుంది. అక్కడ ఉన్న జనులు సొలొమోను యొక్క క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నారు. ఆయన క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు నీ భర్త క్షేమంగా ఉండాలంటే, నీ పిల్లలు క్షేమంగా ఉండాలంటే, లేదా నీ భార్య కష్టపడుతుంది, శ్రమ పడుతుంది, ఎంత అనారోగ్యమైనా సరే ఆ తల్లి క్షేమంగా ఉండాలంటే, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు క్షేమంగా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. మనమందరం కూడా ప్రార్థన చేయాలి. మనమందరం కూడా ప్రార్థన చేస్తే మన ప్రార్థనను బట్టి మన కుటుంబం, మన బిడ్డలు క్షేమంగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రార్థన ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ప్రార్థన మనకి క్షేమాన్ని ఇస్తుంది. ఇంకో మాట చూద్దాం. కీర్తనలో 37వ కీర్తన 11వ వచనం కూడా మీరు చూసినట్లయితే, 37వ కీర్తన 11వ వచనం, దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. దీనులంట భూమిని స్వతంత్రించుకొని బహుక్షేమము కలిగి సుఖంతో ఉంటారంట. కాబట్టి దీన స్థితిలో ఉన్న వారికి ఆయన క్షేమాన్ని ఇచ్చేవాడు. ఎవరైతే దీనులుగా ఉంటున్నారో, ఏ మనిషి అయితే దీనులుగా ఉంటున్నారో, ఏ కుటుంబం అయితే దీనులుగా ఉంటున్నారో, ఆ మనిషికి, ఆ కుటుంబానికి ఆయన క్షేమాన్ని ఇచ్చే దేవుడు. దీన స్థితి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు, ఏమన్నా తక్కువగా చూస్తూ ఉంటారు. వాళ్ళంతలే ఆఫ్టర్ ఆల్, ఈడంతలే ఆఫ్టర్ ఆల్, ఆమె అంతలే ఆఫ్టర్ ఆల్, తక్కువ చేసి చూస్తూ ఉంటారు. చూసామలే వాళ్ళని, వీళ్ళని చూసామని తక్కువ చేసి మాట్లాడతారు. ఏమంటే వాళ్ళు వయసులో పెద్దవాళ్ళైనా కనీసం వయసును చూడరు, లేదా చిన్నపిల్లలైనా ఆ వయసుని చూడరు, తక్కువ చేసి మాట్లాడతారు. పిల్లలు ఇక్కడ వాక్యం చెప్తుంది, ఏ మనిషి తగ్గించుకుని దీనుడుగా ఉన్నాడో
ఏ మనిషి దీనస్థితిలో ఉన్నదో ఆ మనిషికి వస్త్రాలు సరిగా కట్టుకోవడానికి లేకపోయినా, సరైన సహాయం అందకపోయినా, చాలా లేమి స్థితిలో ఉన్నా, వారు ఏ పొజిషన్లో ఉన్నా దీనులను దేవుడు క్షేమానికి లేవనెత్తేవాడు. హల్లెలూయా. బహుక్షేమం కలిగి వాళ్ళు ఉంటారు దీనస్థితిలో ఉన్న వాళ్ళు. ఎందుకు? వారు దీనులుగా ఉన్నారు, దేవుని దగ్గర చాలా దీనులై ఉన్నారు. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు. వారికి ఎంత ఉన్నా కూడా దేవుని దగ్గర చాలా దీనులుగా ఉంటున్నారు, చాలా దీనులుగా ఉంటున్నారు. దేవుని సన్నిధిలో దీనులుగా ఉంటారు. కాబట్టి యోబు గ్రంథంలో తేమానీయుడైన ఎలీఫజ్ అంటాడు, 5వ అధ్యాయం 11వ వచనంలో, ఇందాక చదువుకున్నాం 5:11, అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమానికి లేవనెత్తేవాడు. ఆయన దీనులను, దుఃఖపడు వారిని ఆయన క్షేమానికి లేవనెత్తేవాడు. యోబు దీనుడుగా ఉన్నాడు. యోబు పరిస్థితి దీనస్థితిలోనికి వచ్చింది. ఏమండి, అన్నీ ఉన్నాయి కానీ దీనుడిగా ఉంటూ నేర్చుకున్నాడు యోబు. అన్నీ ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ఉంటలా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన ఒకేలాగా ఉంటూ నేర్చుకున్నాడు. ఆ పరిస్థితిలో, ఆ సిచ్యువేషన్లో ఆయన ఎట్లా ఉన్నాడంటే క్షేమకరంగా ఉన్నాడు. ఇంకా దేవుడు తనకి క్షేమాన్ని ఇచ్చాడు. ఉన్నత స్థలములలో దేవుడు ఉంచుతాడు, వారికి క్షేమాన్ని తిరిగిస్తాడు అని చెప్పి ఎలీఫజ్ యోబును పరామర్శించడానికి వచ్చిన 3 స్నేహితులు చెప్తున్నారు. వారందరూ చెప్తున్న మాట, ఆయన క్షేమాన్ని తిరిగి నీకు ఇస్తాడు. యోబు నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు నీ స్థితి బాగాలేదని, కానీ తప్పకుండా ఒక రోజున మరలా దేవుడు నిన్ను, నీ స్థితిని మరలా దీన స్థితిలో నుంచి పైకి తీసుకుని వస్తాడు. ఉన్నత స్థలంలో దేవుడు నిన్ను మరలా పెడతాడు. నీకు మరలా క్షేమాన్ని, నిన్ను పైకి లేవనెత్తి క్షేమాల్లోనికి నేను తీసుకుని వెళ్తాడు. క్షేమకరమైన మార్గాల్లో ఉంచుతాడు. క్షేమమునకు తిరిగి నిన్ను లేవనెత్తుతాడు ఆయన అని చెప్పి చక్కటి మాటను మాట్లాడుతున్నారు. కాబట్టి మన దేవుడు క్షేమాన్ని ఇచ్చేవాడండి. ఇందాక మనం చదువుకున్న మూలవాక్యంలో ఏమని, లేవికాండం 26:6లో, ఆ దేశంలో నేను మీకు క్షేమాన్ని కలుగజేస్తా, నేను మీకు క్షేమాన్ని ఇస్తా. ఆ క్షేమాన్ని మనం పొందుకోవాలంటే, ఆ క్షేమకరమైన మార్గాల్లో మనం ఉండాలంటే, ఆ క్షేమాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుని మనం అనుసరించుదాం. ఆ దేవునికి ప్రార్థన చేద్దాం. ఆ దేవుని వైపు మనం తిరుగుదాం. దీనస్థితిలో ఆయనను మొరపెట్టుకుందాం. ఆ దేవుని వైపే మనము ఉండి మనము తీర్పు తీర్చే విషయంలో న్యాయంగా తీర్చుదాం. అన్ని విషయాలు కూడా మనం ఆయనకి మొరపెట్టుకుందాం, ఆయనకి సహాయం చేద్దాం. దేవుడి వాక్యం మన వెనుకలో వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుని మనము బల్ల కార్యక్రమంలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుని బల్ల కార్యక్రమంలోనికి వెళ్దాం. ఈరోజున దేవుడు మనల్ని చూస్తున్నాడు, మన పరిస్థితులను చూస్తున్నాడు. ఆయన మనకు క్షేమాన్ని ఇచ్చేవాడు. యేసయ్యా, నీ మాటలు విన్నామయ్యా, నీ విన్న మాటల ప్రకారంగా మా జీవితాల్లో మాకు క్షేమాన్ని ఇవ్వయ్యా. నీకు క్షేమమును అనుగ్రహిస్తానని వాక్యం ద్వారా సెలవిచ్చావు తండ్రి. ఏ క్షేమము లేని పరిస్థితులు మేము ఉన్నామయ్యా, ఏ క్షేమము దొరకలేని పరిస్థితులు మేము ఉన్నామయ్యా తండ్రి, మాకు క్షేమాన్ని ఇవ్వయ్యా అని అడగండి ఆయన్ని. ఆయన మనకి, మన కుటుంబానికి క్షేమమునిచ్చేవాడు. స్తోత్రమునైనా. యేసయ్యా, నీ క్షేమం కావాలి ఈ వాక్యం విన్న వారికి, నీ క్షేమం కావాలి ఇక్కడున్న ఈ బిడ్డలందరికీ, నీ క్షేమం కావాలి మా కుటుంబాలకి, నీ క్షేమం కావాలి మా ప్రజలకి. నీ అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించమని ఈ వాక్యం ప్రకారంగా మేము సమస్తము తెలుసుకున్నాం. క్షేమము రావాలంటే మేమేం చేయాలో మాకు తెలియజేశాం. ఆ విషయాలు మేము కలిగి ఉండి నడుచుకుని నీ క్షేమాన్ని మేము పొందుకునేలాగున మీరు కృప చూపించమని బల్లలోనికి వెలుచుండగా ఈ బల్లను పరిశుద్ధపరిచి నీ బల్లలో మేమందరము చెయ్యి వేస్తుండగా మమ్మల్ని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా, నూతనమైన బలవంతులుగా చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.